టు వ్యూ పాయింట్. డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు చాలా మంది ఎంతో ఇష్టంగా తింటున్న పండు. డ్రాగన్ ఫ్రూట్ యొక్క శాస్త్రీయ నామం హైలోసెరియస్ ఉండటస్. దీని కాండం గుజ్జు జ్యూసీగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ సి, ప్రోటీన్, ఫైబర్, పాలి అన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మంచిదైనప్పటికీ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు డ్రాగన్ ఫ్రూట్ కి దూరంగా ఉండాలి. డ్రాగన్ ఫ్రూట్ ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియ సులువుగా జరుగుతోంది. ఇందులో తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతోంది. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతోంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతోంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి మంచివి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతోంది. ఇది తినడం వల్ల ఎముకలు బలపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే కొన్ని సమస్యలతో బాధపడేవారు దీనికి దూరంగా ఉండాలి. వాళ్ళెవరంటే, ఈ పండు సాధారణ వ్యక్తులకు చాలా మంచిది. ఇది తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతోంది. అదే జీర్ణ సమస్యలతో బాధపడే వారికి మాత్రం ఈ పండు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. డ్రాగన్ ఫ్రూట్ లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పండు ఎక్కువగా తినడం వల్ల కొందరికి కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా విరోచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే జీర్ణ సమస్యలు ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్ తినకూడదు, లేదంటే మితంగా తీసుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు డ్రాగన్ ఫ్రూట్ కి దూరంగా ఉండాలి. డ్రాగన్ ఫ్రూట్ లో ఆక్సిడేట్లు ఎక్కువగా ఉంటాయి. ఆక్సిడేట్లు కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కూడా కారణమవుతాయి. అందుకే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు డ్రాగన్ ఫ్రూట్ కి దూరంగా ఉండాలి, లేదంటే మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు మితంగా తీసుకోవచ్చని చెప్తారు. అయితే దీనిని ఎక్కువగా తీసుకోవడం డయాబెటిస్ పేషెంట్లకు ఎంత మాత్రం మంచి కాదని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఏదైనా కొత్త పండును తినే ముందు డయాబెటిస్ పేషెంట్లు వైద్యుని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిదే.